వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ముప్పాల గ్రామం నుంచి టీడీపీ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిక. శ్రీశైలం ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ బలగాలతో కవాతు. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు. ఇంటింటికి బాబు సూపర్ 6 ఎన్నికల పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించిన గౌరవ చరిత. కుప్పం బీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన గోవిందప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామంలో గత 300 సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న హనుమాన్ దేవాలయం శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఐరెడ్డి రాజిరెడ్డి సోదరులు నిర్మించిన ఈ హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో గ్రామ ప్రజలందరి సహకారంతో గుడి పునర్నిర్మాణం కొరకు వేద పండితులు మంత్రోత్సవాల మధ్య దేవాలయంలో విశ్వకేశవ పూజ, హోమం లాంటి పూజలు నిర్వహించి కలశంలోకి హనుమంతుని ఆహ్వానించి శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. నిక్షిపేతో కరుణామిత్యతః గ్రామాభ్యస్యాం నమోదరాభ్యాజ్యం అఘోరేటి మంత్రిణః దహేతు అగుప్తవామాజ్ఞాయానాం మహాజ్ఞాయేతి సంచరేతు భూష్ణో హస్తాభ్యాం మాధదేతు భూష్ణో హస్తాభ్యాం మాధదేతు తదనంతరం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిధౌ ఓం జీర్ణోద్ధరనిధానం చ పురరాష్ట్రసుఖావహం తదధ్రస్థితం దివః ప్రోద్ధామి త్వయా యేయ వ్రీమహే పుత్రమవాయామి. ఈ దేవస్థానం మాది ఎలిగేడు మండలం ముప్పిడితోట గ్రామం. ఆంజనేయ స్వామి దేవస్థానము. ఇది 100 సంవత్సరాల పురాతన దేవస్థానము. ఈ శిథిల వయస్సులో ఉంది కాబట్టి దీన్ని కూలగొట్టి నిర్మించడానికి ఈరోజు గ్రామ పెద్దలందరూ పురాతనమైన హనుమాన్ దేవాలయం అండి. దాదాపుగా 300 సంవత్సరాల పురాతనమైన హనుమాన్ దేవాలయం పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకున్నది. పూర్తిగా చేరుకున్న భాగంగా దీన్ని అందరి గ్రామస్తుల సహకారంతో దీన్ని పునర్నిర్మించడం కోసం గ్రామ ప్రజలందరూ భాగంగా సబ్బండ వర్ణాల ప్రజల భాగంగా ఈరోజు దీన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యూత్, గ్రామంలోని అన్ని కులాలు, అన్ని వర్గాల వారు ప్రజలు దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో సాంప్రదాయబద్ధంగా కుంభోత్సవం. లోక కళ్యాణం కోసం శ్రీ బ్రహ్మరాంబదేవికి సాంప్రదాయబద్ధంగా కుంభోత్సవం జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి స్వాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సాంప్రదాయం. ఉత్సవాలలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నప్రాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం జరుగుతుంది. కాగా ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవత అంకాలమ్మకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓటేయండి. ఈ డెవలప్మెంట్ తనప్పుడైంది. దాని తర్వాత మతాలు అవన్నీ పట్టించుకోక ఓన్లీ డెవలప్మెంట్ సిటీ టౌన్ డెవలప్మెంట్ ఇద్దరమే. అంత ముందు ఉద్యోగులు చేరుకుంటారు గారు ఢిల్లీ బాగా చేస్తాము. కులాల పేరుగా మతాల పేరుగా లొల్లి పెట్టుడు కాదు. మనం సిటీ బాగు చేసుకోవాలి. బాగా చేసే ఆలోచన మాకున్నాయి. బ్రహ్మాండంగా దీంట్లో దయచేసి డెవలప్మెంట్ కోటేరి మేము ఇద్దరం కలిసి డెవలప్ చేసినాం. వ్యాపారంతా కళ్ళ ముందు రావడం డెవలప్మెంట్ మాదే. వాళ్ళొక్క అవకాశం మాట్లాడే టైం కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఇలా 1000 కోట్లు పట్టుకొని సిటీ ఇంత డెవలప్ నమస్తే డెవలప్మెంట్ కోటేరు ఈసారి ఇంకొక అద్భుతాన్ని సృష్టిస్తాం కరీంనగర్లో. నేను చెప్తాను, ప్రామిస్ చేస్తున్నాను. వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ పట్టిస్తా. ఇద్దరికి ఆలోచన ఉన్నది. మా డెవలప్మెంట్ కళ్ళ ముందు పడుతుంది. ఎగ్జిక్యూట్ చేస్తాను. నన్ను ఆశీర్వదించి కొంచెం ఈరోజు వెళ్తే ఇద్దరు లక్ష పని చేస్తాం. రామరెడ్డి పటేల్ ఒకటి స్మార్ట్ సిటీ చాలా మీకు అంత అవగాహన. 1000 కోట్ల కూడా 700 కోట్లు ఖర్చు చేయడం గమనిస్తున్నాం. గవర్నమెంట్ గారు రాసిచ్చారు. తర్వాత ఖర్చు అయ్యేదాంట్లో 33% 1/3 కాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఇప్పించిన. నష్టం అయితే కూడా మీరు భరిస్తారా అని చెప్పి అన్నిటి కదా ఐన్యూటీ అని పెట్టారు. అది కూడా ఒప్పించిన. ఇవాళ రైలు కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీలో కలత చెంది బీజేపీకి రాజీనామా చేశానని, అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం సంప్రదింపులు చేశారని, సముచిత స్థానం కలిగిస్తామని హామీ ఇచ్చారని నఖ్నూరు రాఘవేంద్ర చెప్పారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠ, ట్రెజరర్ లోకేష్ ఈశ్వరయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నఖ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ గత 10 ఏళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాభివృద్ధికి కృషి చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పడిందని, కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పార్టీపై ఉన్న నమ్మకంతో జిల్లా పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేశానని, ఏపీ బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకుల సంప్రదింపులతో తిరిగి బీజేపీలో కొనసాగుతున్నానని, నామినేషన్ విరమించుకుంటున్నానని చెప్పారు. నా కార్యకర్తలు, శ్రేయాభిలాషులు, అభిమానులు ఇండియా కూటమికి గెలుపు కృషి చేయాలని కోరారు. టీజీ వెంకటేష్ గారి సమక్షంలో కూర్చోబెట్టి ఈ సమస్యని మొత్తం అందరు కలిసి చర్చించడం జరిగింది.
రేపు రాబోయే కాలంలో నాకు ఉన్నతమైన స్థానం కల్పించి ఖచ్చితంగా భవిష్యత్తు, కర్నూలు భవిష్యత్తు మీతో ఖచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను అంటే సంప్రదించి ఈ కూటమి చర్చల్లో ఖచ్చితంగా మీరు భాగం కావాలి, ఈ కూటమిలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు పనిచేయాలని చెప్పి వారు గట్టిగా నా మీద ఒక నమ్మకం ఉంచి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని నన్ను ఒప్పించడం జరిగింది. ముందుగా పురంధేశ్వర గారు కూడా నా ధన్యవాదాలు. మేడం, మీరు అనుకున్నట్టు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారో మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా మేము దాన్ని అంటే నాకు అవకాశం ఇచ్చారు రామచంద్రరావు గారు, వాళ్ళకు కూడా నాకు అంటే ఫోన్ మీద వాళ్ళు ఏదో నా మీద నమ్మకం ఇచ్చారు. బట్ ఏంటంటే నాకు అన్నిటికన్నా మోడీ గారి నాయకత్వం చాలా ఇష్టము. దానివల్లనే నేను ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో అత్తాపూర్కు చెందిన శ్రీ అవిద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయబేరిని మోగించారు. ఎంఏ, ఎంపీసీ, బైపీసీలలో ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు. ఈ సందర్భంగా శ్రీ అవిద జూనియర్ కళాశాల చైర్మన్ అలమంద శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివించి మంచి ప్రతిభను రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా సంస్థలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల కష్ట ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎన్కౌంటర్ చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే స్లీప్. అందరూ 6 hours స్లీప్ సరిపోదు అంటారు, కానీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు పడుకునే స్లీపింగ్ అవర్స్ తగ్గిపోతాయి. దాన్ని మీరు యూట్యూబ్లో దొరికినా చాలా కంటెంటే ఉంటుంది దీని గురించి. నెక్స్ట్ మీరు అకాడమిక్ ఇయర్లో ప్లాన్ గురించి వచ్చేసి ర్యాండమ్ ప్రాక్టీస్ డజంట్ గెట్ యూ ఎనీవేర్, యూ నీడ్ ఎ ప్లాన్ టు గెట్ సమ్వేర్. అంటే మీరు ప్రతిరోజు ప్రతి మంత్ ఏమేమి చేయాలో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి ముందే. కోర్స్ మంత్లీ ప్లాన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక డేలో ప్రతి అవర్ ఏం చేయాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అట్లా చేస్తేనే ఎఫెక్టివ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మెయిన్స్ ఈజ్ అ గేమ్ ఆఫ్ స్పీడ్ అండ్ అక్యూరసీ. Hello everyone, my name is Hamiz Ahmad and I am local from Hyderabad and I am studying in Sri Avida College and I got in JEE Mains overall percentage about 98.4 percentile and I will give you some tips on how to crack your JEE Mains exam. So first of all, be confident, you should have self confidence. మీకు అంటే మీమైనా నమ్మకం ఉండాలి కొంచెమైనా. అది నమ్మకం లేకపోతే మీరు ఏం చేయలేరు. నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ కన్సిస్టెంట్. కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 years అవుతుందండి. 6 yearsలో మేము స్టార్ట్ చేసిన 2 yearsకే కోవిడ్ రావడం. కోవిడ్ బిఫోర్ మేము అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలిగాము. కోవిడ్ జరిగిన 1 year కొంచెం ఫ్లక్చువేట్ అయినా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మేమనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, ఫ్యాకల్టీ అనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ ట్రాక్లో తీసుకురావడం, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా రిజల్ట్ ఇవ్వడం. కన్సిస్టెంట్గా మా నుంచి 20 నుంచి 25 మెంబర్స్ ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి వెళ్తూ ఉంటారు. అలాగే మాకుండే బైపీసీ స్ట్రెంత్లో మోర్ దాన్ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ వాళ్ళు రిటైన్ చేయగలుగుతున్నారు. సో ఇంత అద్భుతమైన సక్సెస్ రేట్ మేము ఇవ్వగలుగుతున్నాం. దానికి రీజన్ ఏంటంటే 1-to-1 అటెన్షన్ అండి. 1-to-1 అటెన్షన్. ఒక స్టూడెంట్కి సంబంధించి ఏదో ఒక టాపర్స్ వీళ్ళనే పట్టించుకోవడం, వీళ్ళ యావరేజ్ వీళ్ళని పట్టించుకోకపోవడం, అలాంటి పార్షియాలిటీ లేకుండా ఏ స్టూడెంట్కి తగినటువంటి ఫీడ్ ఆ స్టూడెంట్కి వాడికి అర్థమయ్యేలా మనం ఇవ్వగలిగిన రోజు ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం. ఓపిక, ఓన్లీ ద పేషెన్స్. సో పేషెన్స్తో మన స్టూడెంట్ని డీల్ చేయగలిగితే వాళ్ళుండే స్టేజ్ నుంచి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా కాలేజ్కి మీ కాలేజ్కి ఏం డిఫరెన్సెస్? మా కాలేజ్ పాలసీస్ అన్నీ యూనిక్ ఉంటాయండి. నేను ఐఐటి బాంబేలో చదువుకున్నాను. అలాగే ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ.
మా ఒక్క సంస్థలోనే అత్తాపూర్ శ్రీ అబిద క్యాంపస్లో ఇంచుమించు ఒక 9 మంది ఐఐటియన్స్, ఎన్ఐటియన్స్, బిట్స్ పిలాని బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారండి. అదొక్కటే నేను చెప్పొచ్చు. నేను మిగతా కాలేజెస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ మా కాలేజ్కి ఉండే స్ట్రెంత్ ఏంటంటే 9 మంది ఈ రకమైన ఫ్యాకల్టీ ఉన్నారు. పీపుల్ స్టడీడ్ ఫ్రమ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్ పిలాని కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ రకమైన యంగ్ టీమ్ ఉండడం, అలాగే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఐఐటి స్ట్రీమ్ లైన్ టీచింగ్ చేయగలిగే, నీట్ స్ట్రీమ్ లైన్ టీచింగ్ చేయగలిగే అద్భుతమైన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నియర్లీ ఒక 30 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మాకు. వాళ్ళందరూ కూడా ఒక కట్టుదిట్టమైన పాలసీస్తో స్టూడెంట్ ఫ్రెండ్లీ వేలో, రిజల్ట్ ఓరియంటెడ్ వేలో టీచ్ చేయడం అనేది శ్రీ అబిదాకు ఉండే ఒక అద్భుతమైన పాజిటివ్ ఆస్పెక్ట్గా నేను నమ్ముతాను. నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా గత ఏళ్లుగా ఏమి అభివృద్ధి చేశావని మళ్లీ నన్ను గెలిపించాలని ఎంపీ పోచం బ్రహ్మానందరెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి నిలదీశారు. గురువారం నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో శబరి విలేకరుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రానికి 2 కళ్ళ లాంటివని, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి నవమోసాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు సాగుతుందని బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల ఎంపీతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్, ఈయనలాగా కనపడకుండా, అడ్రస్ లేకుండా, అసలు పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు, సీటు గెలిచినాడు, 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్, ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే. మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ. పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు, అంతే నేను చెప్పేది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలం 1 టన్ పోలీస్ కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా క్షేత్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలానే స్థానిక ప్రజలు, ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా సాగించేందుకు స్థానిక పోలీసులు అలాగే వీఎస్ఎఫ్ భద్రతా బలగాలతో శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతు క్షేత్రంలోని గంగాధర మండపం, నంది సర్కిల్, పొదుపు భవనం పరిసరాల్లో కవాతు జరిగింది. శ్రీశైలంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కవాతు నిర్వహించామని శ్రీశైలం సిఐ ప్రసాద్ తెలిపారు. సార్ గ్రూప్ లో కూడా పెట్టేసి ఎలక్షన్ కుంభాలు 2 కొంచెం. ఓకే సార్, ఓకే సార్.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జె నాగేశ్వరరెడ్డి గారు నామినేషన్ వేయడానికి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాని డాక్టర్ సోమనాథ్ గారు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. టీబీ జె నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, నీతి అవినీతికి జరిగే ఎన్నికలని ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మిడుతూరు మండలం సుకేసుల గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మండ్ర శివానంద రెడ్డి అభ్యర్థి జయసూర్య సమక్షంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండ్ర శివానందరెడ్డి గారు మరియు జయసూర్య, సుకేసుల గ్రామ వైసీపీ నాయకుల మాజీ సర్పంచ్ రాంభూపాల్ రెడ్డి, మండ్ర సురేందర్ రెడ్డి, శివరామిరెడ్డి, శుభన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శేఖర్ మీరు పక్క అందరూ కర్నూలు జిల్లా మంత్రాలయం శత్రువుని సైతం ఆదరించే గుణం మాది అని వాల్మీకులను ఇంతవరకు అడ్డం పెట్టుకుని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని ఎమ్మెల్యే వై బాలరాగిరెడ్డి విమర్శించారు. గురువారం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాఘవేంద్ర కూడల నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి మురళికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను, నిరూపించమను. మీరు రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతారు. నీవు చేసిన అరాచకాలు, నీవు చేసిన కబ్జాలు, మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా? అది ప్రజలందరూ కూడా తెలుసు. నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రౌడీలు తయారవుతారంట. ఈరోజు మీరు చేసే పని ఏం చేస్తున్నారు? అక్కడ ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు. మా కుటుంబం ఎప్పుడైనా మా నాన్న ఒకటే చెప్పాడు, మన ఇంటికి శత్రువు వచ్చినా మనం న్యాయం చేయాల్సింది బాధ్యత మంది. ప్రజాసేవలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వస్తుంటారు, మంచి చెడ్డు. వాళ్ళని ఆదరించినప్పుడే ఒక నాయకుడు అవుతాడు. కానీ ఒకరిని ఒకలాగా చూసినప్పుడు అది నాయక లక్షణమే కాదు. మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఆదరించిందే తప్ప ఈరోజు ఆయన మాట్లాడిందే మంచిదే కాదు. ఇన్ని సంవత్సరాలు బీసీల ఓట్లు వేయించుకొని వాల్మీకులు ఓట్లతోనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆ రోజు వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు నీకు రౌడీజం వాల్మీకుల్లో కనపడలేదు. ఈరోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రాజ్యం అవుతుంది.
ఏం మాట్లాడుతున్నావా నీకు? అది మధ్య స్థిమితం పోయి మాట్లాడుతున్నావు. మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది, మార్పు కోరుకుంటుంది. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.